దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇస్సాకును గూర్చి అతని యొక్క జీవిత విశేషాలన్నీ మనము గత వారంలో నేర్చుకున్నాం. ఈ రోజు ఇస్సాకు కుటుంబం గురించి నేర్చుకోవాలని తెలియచేయాలని పరిశుద్ధాత్మను ప్రేరేపించగా నేను మీ ముందుకు వచ్చాను. ఇస్సాకు ఎలా పెరిగాడు, ఎలా పెద్దోడయ్యాడు, ఏంటి అతని జీవితం ఎలా సాగింది, ఎలా వివాహమైంది నేర్చుకున్నాం. ఈ వివాహం అయిన తర్వాత జరిగిన సంఘటనలు ప్రభు క్రమంగా బోధించమన్నారు. అందుకని నేను వచ్చాను. చూడండి, 25వ అధ్యాయం మరి 21 నుంచి నేను చదువుతున్నా. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొను. యెహోవా అతని ప్రార్థన వినడు గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు తన తల్లి గుడారంలోనికి రిబ్కాను తోడుకొని వెళ్ళి ఆమెను పరిగ్రహించిన భార్య అయింది. ఈ వైవాహిక జీవితం జరుగుతూ ఉండగా అతడు సంతానము కలగలేదని భార్యకు అతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు అతని మనవి విని అతని ప్రార్థన ఆలకించి రిబ్కమ్మను దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఆమె గర్భవతి అయింది. ఆ గర్భములో మరి శిశువులు పెనుగులాడుచున్నప్పుడు రిబ్కమ్మ ఏం చేసిందంటే, ఏంటి నాకు ఇంత బాధ, లోపల గడిబిడి జరిగిపోతుంది, ఏంటి జరుగుతుంది అని చెప్పేసి బాధ కలిగి, ఇలా అయితే నేను బ్రతకడం కంటే చావడమే మేలని ఏ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను అని వ్రాయబడి ఉంది. అడగ వెళ్ళెను అని అంటే అసలు రిబ్కమ్మను గురించి 24వ అధ్యాయంలోని ఆమె మిక్కిలి చక్కనిది అని రాశారు. ఆమె యొక్క పనులు క్రియలన్నీ రాయబడి ఉన్నాయి. ఆమె యొక్క మరి సమర్పణ రాయబడి ఉంది. ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి నా యజమానునికి భార్యగా నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటే మరి అక్కడ వాళ్ళు మరి నువ్వు ఎలా చెప్పగలిగావు, ఎందుకు పంపించావు అని ఫస్ట్ అనలేదు. ఎవరినో కొత్త అతను మన ఇంటికి ఎందుకు వెంట పెట్టుకొచ్చావు, మన ఇంట్లో గడ్డి అవన్నీ ఉంది, స్థలం ఉందని తీసుకొచ్చావు ఏంటనే అన్నలు కానీ తండ్రులు కానీ అన్న కానీ అనలేదు. మరి ఇక్కడ వెళ్తావా మరి ఆ మనుషులతో కూడా అంటే వెళ్ళదు అనేసరికి ఆమెను దీవించి పంపించారే కానీ ఏంటి అసలు నువ్వు ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నావని ఎక్కడా ఆమెను గద్దించినట్టుగా అడ్డుపడ్డట్టుగా లేదు. అంటే రిబ్కమ్మకు ఆ ఇంట్లో పుట్టింట్లో చాలా గౌరవం ఉంది, చాలా మంచి పేరుంది, మంచి లక్షణాలు, మంచి క్రియలు ఆమె కలిగి ఉంది. దైవ నిర్ణయంలో ఆమె ఉంది గనక ఇస్సాకుకు భార్య అయింది. దగ్గర 20 సంవత్సరాలు వాళ్ళకి సంతానం లేదు. ఇస్సాకు ఆ పరిస్థితిని గమనించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఆయన ప్రార్థన విని రిబ్కమ్మను దర్శించాడు. సంతానవతి అయింది, గర్భం ధరించింది. కొన్ని రోజుల తర్వాత ఏంటి నా గర్భంలో ఇలా గడిబిడి జరుగుతుంది, పోరాటం జరుగుతుంది, వామ్మో ఈ విధంగా ఉంటే నేను అసలు తట్టుకోలేను, నేను చనిపోతే మేలు బతకట కంటే అని ఈ విషయమై ఎందుకు నాకు ఇలా జరుగుతుందని దేవుణ్ణి అడగ వెళ్ళిందంట. ఈ వాక్యాన్ని గమనించాలి. రిబ్కమ్మకు దేవునితో ఉన్న ఇంటిమసీ, ఆ యొక్క సహవాసం, ఆ సంబంధం ఎంత దగ్గరగా ఉందో మనం గమనించాలి. ఎంత చిరకాల స్నేహితుల్లాగా, ఎప్పటి నుండో తెలిసిన వాళ్ళలాగా, ఎప్పటి నుంచో పరిచయస్తులు ఒకరికొకరు ఎలా మాట్లాడుకుంటారో, ఏదైనా సమస్య వస్తే ఆ తెలిసిన వారి దగ్గరకో ఇంటి వారి దగ్గరకో పక్కింటికో వెళ్ళి అడుగుతారు చూసారా బహు సులువుగా. అలాంటి మంచి యాక్సెస్ దేవుని దగ్గర ఆమెకు ఉంది. ఎలాంటి అడ్డం ఆటంకం లేదు. ఏంటి నాకు ఇలా జరుగుతుంది, ఏంటి నా గర్భంలో ఇలా పోరాటం జరుగుతుంది, ఎందుకో ఏమో ఒకసారి వెళ్ళి ఆయన అడుగుస్తే తెలిసిపోద్ది కదా అని అడగ వెళ్ళిందంట. ప్రార్థించి ఉపవాసం ఉంది, గంటలు ప్రార్థిస్తే దేవుడు జవాబిచ్చాడు. నో లేదు, దేవునికి మహిమ కలిగినగా అడగ వెళ్ళింది. అడగగానే దేవుడు చెప్పాడు, అమ్మా నీ గర్భంలో 2 మనుషులు కాదు, 2
పిండాలు కాదు, 2 జనపదములు ఉన్నాయి. 2 జనపదములు నీ గర్భంలో ఉన్నవి. అవి అవి నీ కడుపులో నుండి వస్తారు. వాళ్ళు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టంగా ఉంటుంది. పెద్దవాడు వచ్చి చిన్నోడికి దాసుడవుతాడమ్మా అని చెప్పాడు. సరే మంచిది, దేవుడు ఆమెతో చెప్పాడు, ఆమె మనసు పెట్టుకుంది. ఆ తర్వాత ఇక్కడ మనం గ్రహించాల్సింది అంటే కొన్ని దినముల తర్వాత మరి వీళ్ళు ప్రసవించింది. కన్నాక ఆ యొక్క పిల్లలిద్దరికి ఏశావు అని ఒకరికి, యాకోబు అని ఒకరికి పేర్లు పెట్టారు. సరే మంచిగుంది. ఇలాగా ఈ పిల్లలు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయ్యాడంట, అరణ్యవాసిగా ఉన్నాడట. యాకోబేమో సాధువై గుడారములలో నివసించుచున్నాడట. అయితే ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తింటుండేను గనక అతన్ని యాకోబునేమో రిబ్కమ్మ ప్రేమిస్తే ఇస్సాకేమో ఏశావును ప్రేమించి 2 కుమారులు కలిగారు. వాళ్లకు దైవ సంకల్ప ప్రకారంగా 2 భక్తి కలిగిన వాళ్ళే. పెళ్లి కుమార్తెను తీసుకుని రావడానికి పెద్దదాసుడు వెళ్తే ఆందోళన పడడం లేదు, అతన్ని పంపాడేంటి అనలేదు, ఎలాంటి అమ్మాయిని తెస్తాడన్న బాధలేదు. హాయిగా పొలములో ధ్యానించుకోవడానికి తన యొక్క వాడుక చొప్పున ప్రార్థించడానికి వెళ్ళారు. అలాగే దైవ చిత్తమే తన పట్ల నెరవేరునని చిన్నప్పటి నుండి అనుభవంతో తెలుసుకున్నవాడు ఇస్సాకు. భయభక్తులు కలిగి పెరిగిన మంచి యవనస్తుడు. అలాగే పెరిగి అంతే దేవుని చేత మెప్పు పొందినటువంటి రిబ్కమ్మను దేవుడు చూపించడం, ఆ పెద్ద దాసుడికి మరి ఆమె తోడుకొని రావడం జరిగింది. ఒకవేళ వాళ్ళు రాకపోతే మరి అబ్బాయిని తీసుకెళ్లాలంటారా? అనే అలాంటి పనులు చేయొద్దు. రాకపోతే ఈ ప్రమాదం నుండి నువ్వు విడుదల కలుగుతుంది. నేనైతే చెప్తున్నాను, దేవుడే ఇవన్నీ సాయం చేస్తాడు. ఇప్పటిదాకా నాకు తోడున్న దేవుడు ఇకనూ తోడుంటాడు, నువ్వు వెళ్ళు అని పంపాడు కదా. అక్కడికి వెళ్ళగానే ఎవరైతే ఎలా ఉండాలని పెద్ద దాసుడైన ఎలియాజరు ప్రార్థన చేశాడు, అలాంటి అమ్మాయి రావడం, ఆమె ఇంటిని కనుగొని వెళ్ళడం. ఆ తల్లిదండ్రులు కూడా, అన్నయ్య కూడా, ఇది యెహోవా చేసిన కార్యం గనక ఇది అవునని కాని కాదని కాని మేము అనము అని చక్కగా మరి ఆమోదం తెలిపారు. వెంటనే ఆమెను తీసుకుని వచ్చాడు. ఇస్సాకుకి ఈ విషయాలన్నీ పొలంలోనే కలుసుకొని వివరించారు. వివాహం అయిపోయింది. 20 సంవత్సరాలకు దాంపత్య జీవితం ఫలించింది. 2 కుమారులు పుట్టారు. ఈ 2 కుమారులు కలిగితే ఈ 2 కుమారులలో ఒకడేమో అరణ్యవాసి వేటాడుతూ ఉన్నాడు, అతన్ని ఇస్సాకు ప్రేమించాడట. గుడారవాసి అయి ఉన్నవాడేమో యాకోబు ప్రేమించాడు. కానీ ఒకరోజు వేటాడడానికి మనకందరికీ తెలుసు, కానీ చెప్పాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే వేటాడడానికి వెళ్ళిన వాడు ఎండ వేళపడి, అరే నాకు ఈరోజు ఏమీ దొరకలేదురా, ఆకలి మండిపోతుంది, నాకు కొంచెము నీ చేతిలో ఉన్నటువంటి ఆ బౌల్లో ఉన్న కూర ఎర్రెర్రగా కనబడుతుంది, నాకు పెట్టవా అన్నాడు. యాకోబు ఏమన్నాడు, అయితే నేను పెడతాను కానీ నీవు నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా అన్నాడు. నా జ్యేష్ఠత్వం నీకు ఇవ్వడం ఏంటిరా? అసలు కూరకు జ్యేష్ఠత్వానికి ఏం సంబంధం? ఎందుకు ఇవ్వాలి? ఎక్కడైనా ఏమైనా అడిగినట్లు లేదంటే. ఒక కుటుంబం గురించి నేను ఈరోజు మాట్లాడమని ప్రభు చెప్పాడు. వాడు ఏమన్నాడు, వెంటనే నేను చచ్చిపోతున్నాను కదా నేడే, నువ్వు నా ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు తీసేసుకో అన్నాడు. కూరగాయల వంటకాన్ని ఇచ్చి ఆ జ్యేష్ఠత్వ హక్కు తీసుకున్నాడు. అతడు తిని తాగి చక్కగా అన్నం తినేసి ఆ జ్యేష్ఠత్వ హక్కును బాగా చులకనగా 1 పూట కూటి కొరకు అమ్మేసి వెళ్ళిపోయాడు ఏశావు. ఏమంటే ఒక కుటుంబం కదా, ఈ విషయాలు ఏవి తల్లిదండ్రులకు తెలిసినట్టుగా గ్రంథంలో రాయబడలేదు. వీళ్ళలాగే పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు. మరి ఇస్సాకు ఆ దేశంలోనే ఉన్నాడు. అక్కడ కరువు వచ్చింది. దేవుడు అన్నాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళకు, నువ్వు ఇక్కడే ఉండి పంట వేయి, నేను నీకు తోడుగా ఉంటాను, 100 పంట దేవుడు నీకు ఇస్తాడంట.
నిజంగానే ఇస్సాకు అలాగే దేవుని మాట చొప్పున చేశాడు. నూరంతర పంట ఫలం వచ్చింది కరువు ఉన్న ప్రాంతంలో. అలా వచ్చినటువంటి ఆ యొక్క దేవుని ఆశీర్వాదం అంచెలంచెలుగా పెరుగుతూ మిక్కిలి గొప్పవాడగుచు అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఇస్సాకు ఎంత మంచోడంటే తన తండ్రి అయిన అబ్రహాము కాలంలో తవ్విన బావులన్నీ ఫిలిస్తీన్లు పూజ చేస్తే మరలా తన పని వాళ్లతో పాటు తీసి అవన్నిటినీ తీసి తండ్రి ఏ పేరు పెట్టిండో అదే పేరు పెట్టుకుంటూ తను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 27వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు తన కుమారుడైన ఇస్సాకు తన కుమారుడైన ఇస్సాకును పిలిచి, బాబు, నేను ఇక చనిపోతాను, నా మరణ దినం దగ్గరికి వచ్చిందని నాకు అర్థమవుతుంది, నువ్వు వెళ్ళి మంచి వేట మాంసం తీసుకొచ్చి వండి పెట్టురా, నేను ఆశీర్వదిస్తా అంటే ఇలా చెప్పడం అంట. మీరు 27వ అధ్యాయము 1-4 వరకు మీరు చదువుకోండి. ఇలా చెప్పడము ఎవరు వింటురండి? రిబ్కమ్మ వినుచుండేను. విని ఏం చేసిందండి? అరే యాకోబు, లేరా, మీ నాన్నగారు ఇలా చెప్పాడు, మీ అన్ననంట దీవిస్తాడంట. అలా కాదు, నేను వంటలు చేసిస్తాను, నువ్వు గపగప నువ్వు వెళ్ళి నాన్నగారికి తీసుకెళ్ళి ఇచ్చి నాన్నగారి చేత దీవెనలన్నీ నువ్వే పొందుకో, ఆడు వేటాడి తీసుకొచ్చి లోపు నేను ఇక్కడ వండి పెట్టేస్తానండి. ఏంది, ఇంట్లో కోడి ఉంటే ఎంతసేపు కోయాలి, ఎంతసేపు ఉండాలి. అలాగా అంత సులువు వారికి. మందలూరులో ఒక గొర్రె పొట్టులు పని వాళ్ళు ఉంటారు, కోపిచ్చింది. అమ్మా, అన్నయ్య శరీరం వేరు, నా శరీరం వేరు తల్లి, నువ్వేంటి అమ్మిలా అంటున్నావు అంటే, లేదలే నేనేం చేయాలో అదన్నీ చేస్తే నీకెందుకురా, నేను చెప్తున్నాను కదా, ఈ వంటలు తీసుకొని నువ్వు పోవాలి, నేను వండిన వంటలు తీసుకెళ్ళిపోవాలి, నీకు నేను అలా డౌట్ రాకుండా నాన్నగారికి నేను చేస్తాను కదా అని శత విధాల అన్ని ప్రయత్నాలు చేసిందండి. వాడు అది తీసుకొని వెళ్ళాడు, తండ్రి దగ్గర తీసుకుని, ఎవర్రా వచ్చింది అంటే నేను యాకోబును అన్నాడు. ఇంత త్వరగా ఎలా వచ్చావంటే నీ దేవుడు నా ఎదుటికి దాన్ని తీసుకొచ్చాడంటాడు. చూసారా, ఒక తప్పు మొదలు పెడితే ఎన్ని తప్పులు వస్తాయో అర్థమవుతుంది. సరే, ఇంకా ఏమన్నాడు, మరి దగ్గర తీసుకుంటే ఎలాగా అన్నందుకు వాళ్ళ అన్నయ్య అంగేసి పంపించింది. ఓహో అని వాసన చూస్తుంటే స్వరం యాకోబుది, కానీ ఈ వాసన మాత్రం ఇది ఈ చర్మము ఇదంతా తడివి చూస్తే ఏశావులాగున్నాడే అని అన్నాడు. అని సరే నాన్న దగ్గర తీసుకురా అన్నాడు. కడుపు నిండా భోంచేశాడు. మనసారా యాకోబుని దీవించేశాడు. మనసారా యాకోబును దీవించి ఒక్క క్షణం అటు బయటికి వెళ్ళింది ఆలస్యం లేదు. ఏమైంది, రానే వచ్చాడు ఏశావు. నాన్నగారు ఇదిగో భోజనం. అదేంట్రా, ఇందాకే తెచ్చాడు, ఇందాకే తినేశానే అని గడగడ వణుకుతూ చెప్పాడు. అదేంటి నాన్న, నేను ఇప్పుడే తీసుకొచ్చా. అయ్యో, అయితే ఏం జరిగిందా అని చెప్పేలోపు, అయితే వాడు ఇప్పుడు ఫస్ట్ సారి నన్ను మోసం చేశాడు, 2 సార్లు నన్ను మోసం చేస్తున్నాడు. సరే, వీడికి నాన్నగారి మరణ దినాల దగ్గరికి వస్తే వీడిని నేను చంపేస్తానని అనుకున్నాను. అయితే ఇక్కడ చివరికి అంటాడు, నాన్న ఒక్కటే ఆశీర్వాదం ఉందా, ఇక ఏమి లేవా అని ఎలుగెత్తి ఏడిస్తే అన్ని శాపాలే మరి ఇస్సాకు నోట నుండి రావడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంత భక్తి కలిగిన కుటుంబం, ఎంత దేవునికి లోబడి భయపడి ఉండే ఈ కుటుంబం, ఇక్కడ ఈ మాంసాపేక్షతో అన్నం తిని చచ్చిపోయింది దీవిస్తానడం ఏంటో, అసలు అతని ఆ విధానం అదేంటో మనకు అర్థం కాదు. సరే, ఈమెంత భక్తి పర్రాలే దేవుణ్ణి అడగ వెళ్ళినప్పుడు ఈ దీవించేది నీకు చిన్న కుమారుడే దీవించబడతాడు, పెద్దోడు అతనికి నీకు చిన్నోడికి దాసుడవుతాడని దేవుడు చెప్పినప్పుడు ఈమె ఇప్పటి వరకు భర్తకు చెప్పకపోవడం ఏంటి? చెప్పితే ఇస్సాకు ఏశావుడు దీవిస్తానని ఎందుకు పిలుస్తాడు? పిలవడు, పోని చెప్పలేదు. మా ఇంట్లో అయితే, నా పద్ధతి అయితే, రాత్రి కాలం దేవుడు ఏదైనా స్వప్నం ద్వారా మాట్లాడినా, దర్శనం ద్వారా మాట్లాడినా, ఉదయకాల ప్రార్థనలో నేను నా భర్తకు చెప్తాను, నా పిల్లలు వింటారు, ప్రార్థన చేస్తాను. ఇంకా అప్పటి నుండి నాకేం దర్శనం వచ్చింది నా భర్తకు తెలుసు, నా పిల్లలకు తెలుసు. కానీ ఇక్కడ రిబ్కమ్మ ఏం చేస్తుంది? అప్పుడైనా పోయి పరిగెత్తుకొచ్చి, అయ్యా
ఆ రోజున నా గర్భములో శిశువులు పెనుగులాడుతుంటే ఆ పోరాటంలో అది ఆ బాధలో నేను యేసయ్య దగ్గరికి అడగ వెళ్ళానయ్యా, ఇదేంటయ్యా గొడవ, ఇట్లా అవుతుంది ఏంటి నాకంటే, ఆయన 2 జనపదములు నీకు కడుపులో ఉన్నవి, ఇదిగో చిన్నవానికి పెద్దోడు దాసుడు అవుతాడమ్మా అని చెప్పాడు. 2 జనాంగములు నీ కడుపులో ఉన్నాయని చెప్పాడు. నేను చెప్పడం మర్చిపోయానండి. మరి దేవుని లెక్క ప్రకారం అయితే చిన్నోడు కదా ఆశీర్వాదం, మీరేంటి పెద్దోడిని ఆశీర్వదిస్తానంటున్నారు, చెప్పకపోవడం నాకు తప్పే, ఒకసారి ఆలోచించుకోండి అనొచ్చు కదండి. అనకుండా అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు అడ్డు రాలేదు, ఇప్పుడు చెప్పకుండా లేనిపోని ఉపాయాలన్నీ చేసి యాకోబు తీసుకెళ్ళింది. ఎంత అవసరం అండి? దేవుడు దీవిస్తానన్నాడు, దీవిస్తాడంతే. దైవ ప్రణాళిక ఆయన హెచ్చవ్వడానికి, అనేకులు ధనుడవ్వడానికి, ప్రథమ ఫలంగా అవ్వడానికి దేవుడు మరి పెట్టాడు, ఒక నియమం పెట్టి చెప్పాడు నీకు. దానికి నువ్వేంటి, నీ ప్లాన్స్ ఏంటి? నీవెందుకు ప్లాన్ చేయాలి? ఆమె ఎందుకు తొందరపడాలి? ఆమె ఎందుకు లేనిపోని చూశాడు? అక్కడికి యాకోబు అంటాడు, అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు కానీ ఇది తెలిస్తే గనక నాకు శాపమే గాని ఆశీర్వాదం రాదమ్మా అంటే, అవన్నీ నేను చూసుకుంటాను రా, శాపం నా మీదకి వస్తుందిరా, నువ్వు వెళ్ళు అంటది. ఏమండి, తీరా అదంతా అయిపోయిన తర్వాత అక్కడ 27:30 అంటది, నేను మీ అన్న కత్తి నూరుతున్నాడు, ఫస్ట్ సారి మోసం చేశాడు, రెండోసారి కూడా మోసం చేశాడు, ఇక కొన్ని రోజులు పోతే నాన్న చచ్చిపోతాడు, వీటి సంగతి నేను చూస్తా, వీడిని కూడా చంపి పడేస్తానని అనుకుంటున్నాను, నేను విన్నాను రా. ఇవన్నీ సాటుకుని ఈయనే రకాలు ఇవి, ఇంత మంచిది కానీ ఎందుకు బుద్ధి లేని మనిషి? దయచేసి తప్పుగా మీరు ఆలోచించదు. చూస్తుంటే వాక్యం అర్థం చేసుకుంటే అలాగే ఉంది. అక్కడ ఏశావును పిలిచి ఆ ఇస్సాకు చెప్పే మాటలు ఇవి ఎదుర్కొని వినలే, పక్క నుంచి విని అప్పుడు పరిగెత్తుకెళ్ళి కొడుకుని చెప్పి మందలో తెచ్చి గోడ అంతా చేసింది. ఇప్పుడు కూడా మరి అప్పుడే ఆ వచ్చిన దర్శనం అప్పుడే చెప్తే ఏ గోడ లేదు కదా. ఇప్పుడు కూడా వాడు కత్తి నూరి వాడిని చంపేదని అనుకునేటువంటి ఈ సాటుగా మళ్ళా విని, అన్నయ్య నిన్నంట చంపేస్తాడంట, ఇద్దరిని ఒకరోజు నేనెక్కడ పోగొట్టుకోను, నువ్వు పారిపోయి మీ మామ దగ్గర పలానా చోట ఉంటాడు, అక్కడికి వెళ్ళి అక్కడే వివాహం చేసుకోరా, పోరా నువ్వు అక్కడికి వెళ్ళిపోరా అని చెప్పింది. చెప్పి కేతు కుమారుల వల్ల నాకు చాలా బాధ అవుతుందండి, మరి వీడు కూడా ఇక్కడ వాళ్ళని చేసుకుంటే నాకు చాలా బాధే అవుతుంది కదా అనేసరికి అప్పుడు ఇస్సాకు గారు ఆయనని పిలిచి, ఇదిగో పద్దానారం అనే ఊరిలో మీ అమ్మ సహోదరుడైన లాబాను ఉన్నాడు, నీ వెళ్ళి అక్కడ వివాహం చేసుకొని మళ్ళీ వచ్చేసేయి అని చెప్పాడు కదండి. ఎంత తతంగానికి ఏంటి కారణం? ఇంత జరగాల? అసలు ఒక విషయం దేవుడు మీకు చెప్తే వెంటనే ఎవరికి చెప్పాలా? భర్తకు చెప్పాలి. భర్తకు ఏదైనా తెలిస్తే భార్యకు చెప్పాలి. భార్య భర్తల మధ్య అరమరికలు ఉండకూడదు. ఒక కుటుంబ వ్యవస్థ ఇలాగే ఉండాలని ఆదిలోనే ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు దేవుడు ఆ విధానం పెట్టాడు. ఇద్దరి మధ్యలో భేదాలు ఉండకూడదు, ఇద్దరి మధ్యలో మరి చాటుమాటుతనం ఉండొద్దు, ఏమనాలి, అరమరికలు ఉండొద్దు, ఉండకూడదు. అంతే, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఏదైనా నీవు చేస్తే ఆయనకు చెప్పకుండా చేయొద్దు, ఆయనకు కూడా ఏదైనా చేయదలుచుకుంటే భార్యకు చెప్పి చేయాలి. ఇది విధానం, బైబిల్ విధానం, దేవుడు చెప్పిన విధానం ఇది. వీళ్ళు ఇంత మంచి వాళ్ళకి ఇలాంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి విధానాలు ఎలా వచ్చినాయో మీరు గమనించుకోవాలని ఈ పూట దేవుడు అది మనందరితో మాట్లాడుతున్నాడు. ఎంత మంచి వారమైనా దైవ ప్రణాళికకు వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయకూడదు. యోసేపు కలలు వస్తే యోసేపు చెప్పలేదండి. ఫరో అన్యుడైన ఫరోనే కళ వస్తే తెల్లారిపోద్దున అందరిని పిలిచి చెప్పాడు. ఈమె ఎందుకు చెప్పకూడదు ఆ దర్శనం? అడగ వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడితే పరిగెత్తుకొచ్చి, అయ్యా నాకు ఈ కడుపులో నా పోరాటం ఏంటో నేను బాధపడుతున్నాను కదా, ప్రభువు దగ్గరికి వెళ్ళి అడిగానయ్యా అంటే ప్రార్థన చేశానయ్యా, ఆయన ఇలా చెప్పాడయ్యా, 2 ఉన్నారంట నా గర్భంలో, వాళ్ళు మామూలు 2 మరి పిల్లలు బాలురు కాదు, జనాలే ఉన్నారని చెప్తున్నాడు, జనపదములు గర్భంలో ఉన్నాయని చెప్తుండు. అయితే
చిన్నవానికంట పెద్దోడు దాసుడైపోతాడట. అయ్యా ఇది విషయం చెప్పొచ్చు కదా, దేవుడు చెప్పిందే చెప్పొచ్చు కదా. ఈమెం చేస్తుంది, ఓ ఈయన ఆశీర్వదిస్తానని ఎప్పుడైతే అన్నాడో, అయితే దేవుడు నా బిడ్డని హెచ్చించే రోజు ఇదేనేమో. ఇప్పుడు నేను ఆయన దగ్గర తీసుకెళ్లి ఆశీర్వాదాలన్నీ తీసుకుంటే దేవుడు చెప్పినట్టుగా పెద్దోడు చిన్నోడికి దాసుడు అయిపోతాడు. అతనికి ఆశీర్వాదాలు ఉండవు. ఇతనికైతే చిన్నోడు దేవుడు చెప్పినట్టు ఆశీర్వదించబడిన వాడు అని ఈ ప్లాన్ అంతా చేసి ఇలా ఆశీర్వాదం చాటుమాటుగా ఇంకో డొంక ఏమనాలి వేరొక విధానంలో ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు చెప్పిన ఆ రోజు ఇదేనని ఏమి పొరపాటుగా అర్థం చేసుకొని ఎంత నష్టానికి, ఎంత అన్నదమ్ముల మధ్యలో గొడవలకు, అలాగే ఏషావు భ్రష్టుడై నాశనం అయిపోవడానికి అంత. ఏషావుదే తప్పనుకోండి, ఎందుకంటే ఆనాడు జ్యేష్ఠత్వం నా హక్కు నాకు ఇస్తావా, ఈ కూర నీకు ఇస్తానన్నప్పుడే వాడిని రెండు వేసి ఏమిట్రా నువ్వు మాట్లాడేది, దానికి దీనికి ఏం పొందురా, ఇది నేను జ్యేష్ఠుడిగా పుట్టానంతే నాకు బతుకాలం ఇదే ఉంటది అని అంటే శబాసుగా నువ్వు మంచోడు అనేవాడే దేవుడు అనలేదు. అతడు తృణీకరించి లేచి వెళ్ళిపోయాడు అని బైబిల్ చెప్తుంది. అంటే అసలు ఎంత తృణప్రాయంగా వెళ్ళాడు. అతడు యాకోబుతో ప్రమాణం చేసి జ్యేష్ఠత్వం నమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకి ఇచ్చింది. అతడు తిని తాగి లేచిపోయి అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. హల్లెలూయా. కాబట్టి తృణీకరించాడు, అందుకే ఈ గతి పట్టింది. ఏమైనా ఈ విషయాలు మరి కుల్లగా వివరంగా భర్తకు చెప్పొచ్చు. నీవెందుకు అపోహపడతావు? ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా ఉంచుతాడు, పెద్దోడి కంటే చిన్నోడిని గొప్ప చేస్తాడు అన్న రోజు ఇదే అని నువ్వెందుకు అనుకోవాలి? దేవుడు కదా మాట ఇచ్చింది, దేవుడు కదా తన కాలమందు తగిన కాలమందు చేస్తాడు కదా. అయినా ఈ కుటుంబంలో ఒకరొకరిని ప్రేమించడం, ఇంకొకరు ప్రేమించడం ఏంటో నాకు అసలు అర్థం కాదు. అలా ఉంటుందా? తల్లికి ఇద్దరు సమానమే, తండ్రికి ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా ఉండరండి? ఒక్కో కుటుంబాల్లో ఉంటారని గ్రంథంలో మన కోసం రాసి పెట్టారు దేవుడు. అది అవివేకము, అజ్ఞానం అవుతుంది. తల్లి ఒకరిని ప్రేమించి తండ్రి ఒకరిని ప్రేమించడం అక్కడికే చాలా బుద్ధిహీనత. వాళ్ళలో బంధాలు పోయి, వాళ్ళలో ప్రేమానురాగాలు పోయి ద్వేషాలే మిగిలిపోయినాయి కదా. అయితే ఇక్కడ మనం గమనించాలి, భార్యాభర్తల మధ్య అరమరికలు లేని సంభాషణ లేదు. ఒకరికి వచ్చే దర్శనం, ఒకరు అనుకుంటున్న విషయం ఇంకొకరికి చెప్పి, అమ్మ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఈరోజు ఏషావుని దీవిద్దాం అనుకుంటున్నా, ఇది సంగతి, అందుకని వాడిని మంచి వంటకం ఉండరా తీసుకురారా అని చెప్పాను అని అంటలేడు. చెప్పాలి కదండి. అలా చెప్తే ఏమేం చేసేదండి? సరే ఇదేంటండి ఇలా అని చేస్తే నేను చెప్పడం తప్పైపోయింది, అయ్యయ్యో నేను చెప్పలేదండి, మర్చిపోయానండి, క్షమించానని ఏమి చెప్పాలి. ఇప్పుడు అలా జరగలే, ఇలా జరగలే. అసలు న్యాయంగా మాట్లాడుకుంటే ఆ దర్శనం వచ్చిన రోజే భర్తకు చెప్పాలి, ఆ దేవుడు మాట్లాడిన రోజే భర్తకు చెప్పాలి. ఏ విధమైన అరమరికలు లేకుండా వాడి కుటుంబ జీవితం వ్యవస్థ సాగాలి. నువ్వు యాకోబుని ప్రేమించి ఏషావుని పక్కకు పెట్టడం ఏంటంటే దైవ ప్రణాళికలు వాడని ఇంకప్పటికి అమ్ముకోనే లేదు. ఆయన పెద్ద ఆయనను ప్రేమిస్తుండు, ఏమో చిన్న ఆయనను ప్రేమిస్తుండు. ఇలా ఉంటుందండి ఎక్కడన్నా? ఇలా ఉండకూడదు. ఆ తర్వాత ఒక విషయాలు నిర్ణయం తీసుకోవాల్సి ప్రేమిస్తుండు కాబట్టి ఆమె దీవిస్తానని ఆయనంటే, ఈమె ప్రేమిస్తుంది కాబట్టి ఈ డొంక తిరుడుకు ఆశీర్వాదం కొట్టేయాలని ఈమె ప్రయత్నాలన్నీ చేశారు. అన్ని వ్యర్థమైనయే చేశారు. మంచి వాళ్ళే, దేవుని చేత మంచి అనిపించుకున్న వాళ్ళే. వివాహ సమయంలో కూడా దేవునితో మాట్లాడే సమయం అయ్యేదాకా వివాహం గురించిన ఆలోచన కానీ, ఆ దాసుడు వస్తాడని ఎదురు చూడడం కానీ లేనటువంటి మంచి యవనస్తుడు ఇస్సాకు. కానీ వయస్సు వచ్చేసరికి ఇలా ఎందుకు జరిగింది? సంవత్సరాలు జరుగుతుంటే ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి. ఇహ సంబంధమైన వాటిని కాక పర సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
కానీ ఇస్సాకు అలా లేడు. అంతకంటే ఎక్కువ రెబ్కమ్మ కూడా అలాగే ఇచ్చేసింది. జరిగిన ఏంటి అని అంటే, ఇప్పుడు భయంకరంగా దీవెళ్ళు రాలేదని వాడు కోపం పెట్టుకున్నాడు. వచ్చిన వాడేమో వాడు అన్న ఎక్కడ చంపుతాడని ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. 27:36 నుండి మనం చదువుకుంటే అక్కడ మనకు తెలుస్తుంది. ఒక్క ఆశీర్వాదమైన లేదా, ఒక్కటైనా లేదా, ఎలుగెత్తి ఏడ్చాడట. అందుకే హెబ్రీ 12:17 రాయబడి, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి మరలా వచ్చి కన్నీళ్లతోటి తగ్గించి ప్రార్థించిన అతనికి అది మరలా దొరకక విసర్జించవడము ఎరుగుదురు అన్నారు. ఆలస్యం అయిన పశ్చాత్తాపం వ్యర్థమవుతుందని మనకు యూదా ఇస్కరియోతు ఇక్కడ కూడా మనకు అనుభవం. అంతా అయిపోయేది పట్టించి అంతయ్యాక ఈ నీతిమంతుడిని నేను పట్టించి అన్యాయం చేశాను, ఈ నీతిమంతుని రక్తం నాకు అవ్వదు, వద్దమ్మో నాకు వద్దమ్మో, ఇక కానుకలు వద్దని ఇలా దేవాలయములో పడేసి వెళ్ళిపోయాడు కదండి. అప్పుడు పశ్చాత్తాపడి ఏడిస్తే అప్పుడు తప్పు చేశానని అప్పుడు అనుకుంటే అవన్నీ అప్పుడు కుదరవన్నమాట. ఆలస్యం అయినటువంటి పశ్చాత్తాపం కూడా అది నష్టానికి దారి కానీ లాభానికి కాదు. కాబట్టి మనము గ్రహించాలి, అవిధేయత కిందికి వస్తుంది అని చెప్తున్న వాక్యం. అవిధేయులకు దేవుని రాజ్యంలో స్థానం ఎక్కడది? ఈ కుటుంబం ఇలా ఎందుకుంది? ఇద్దరు అన్నదమ్ములు వేరు భావాలు, ఇద్దరు భార్యాభర్తలకు వేరు ఆలోచనలు, వేరు విధానాలు. తెలిసినప్పుడైనా అయ్యో తప్పైపోయిందండి, నేను చెప్పలేకపోయాను, నీవనలేదు, నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, ఈరోజు నేను ఇస్సాకుని ఏశావుని దీవిద్దాం అనుకుంటున్నానమ్మా, అందుకని నేను వేటాడి మాంసం తెమ్మని చెప్పానమ్మా అని చెప్పితే ఎలాగుండేదు? ఆయన చెప్పడు, ఆయన చెప్తుంటే విని ఈమె సాటుకుండి విని ఈ కొడుకును మరి ప్రేరేపించి ఇదంతా చేసింది. తీర శాపం పొంది వాడు చంపుతానని కత్తి నూరుతున్న టైంలో నువ్వు పారిపోరా. గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరి ప్రేరేపణ వల్ల మనం దేవుని ఆజ్ఞను మీరిన, దేవునికి విరోధంగా చేసిన శిక్ష అనుభవించాల్సింది మనమే తప్ప మరొకరు రాక. అమ్మే కానీ అమ్మ ఏమన్నా శిక్ష, అరే ఏశావు ఏమనుకురా, అన్న తమ్ముని ఏమనుకురా, నేను రా బాబు, నేనే ప్రేరేపించాను, నేనే వెళ్ళమన్నాను, ఎందుకంటే మీరు గర్భంలో ఉండగా దేవుడు అలా చెప్పాడు నానా, నువ్వు దాసుడు అవుతావని, తమ్ముడు హెచ్చించబడతాడని మరి చెప్పాడు నానా, అందుకే నేను అలా చేశాను నాన్న. అది ఈ రోజే నేను అనుకున్నానయ్యా, భ్రమలో చెప్పేశానయ్యా, అయ్యా తప్పైపోయింది అనవచ్చు కదండి. అనలే. అరే నువ్వు పారిపోరా. ఎటు పారిపోతాడు? ఎప్పుడైనా పుట్టి అత్తోరి అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వచ్చిన అనుభవం ఉందా? అసలు ఆ పద్దానారం ఎక్కడో మీకు తెలుసా? అంతే ఆ పిల్లోడు ఎప్పుడు వెళ్ళండి త్రోవలో, ఎప్పుడు వెళ్ళండి, నువ్వు వెళ్ళిపో అని పంపించి మళ్ళా ఆ ఆమోద ముద్ర ఇస్సాకు కూడా వేయాలని చేతు కుమార్తెల వల్ల నాకు చాలా బాగా కష్టం అవుతుంది, వాడు చేసుకున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి మన స్వజనులలో ఒకరిని వివాహం చేసుకుని రమ్మని నేను చెప్తున్నా, మీరు కూడా చెప్పండి అంటే ఇస్సాకు మళ్ళా చెప్పి ఆజ్ఞాపించి నన్ను పెళ్లి తీసుకుని వచ్చేసి అని పంపించారు కదా. కుటుంబ వ్యవస్థ దయచేసి ఇలా ఉండకూడదు. ఒకరికొకరి సంబంధం లేకుండా, భార్యాభర్తలకు చాటుగా ఉండకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఏ విషయాలు దేవుడు బయలుపరిచినవే మనము ఎప్పటికప్పుడు ప్రకటించాలి, కానీ అవి కడుపులో పెట్టుకొని ఎప్పుడో ఇదే అనుకొని అలా చేయడం మంచిది కాదు. రక్షించబడిన వాళ్ళైనా పర్వాలేదు, నువ్వు రక్షించబడిన బలవంతం చేయట్లేదుగా. రక్షించబడిన నాకు దేవుడు ఇలా మాట్లాడాడు, దేవుడు ఇలా దర్శించాడు, దేవుడు ఇలా ఉండమన్నాడు, దేవుడు ఇది చెప్పాడు అని చెప్పడం 100% కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఎప్పుడు చూసినా దేవుడు మాట్లాడాడంటది, దేవుడు ఇలా చెప్పాడంటది, ఇది ఎంతవరకు విజయమంటే అవును, నా దేవుడు మాట్లాడే దేవుడు.
నా దేవుడు మాట్లాడే దేవుడు. నేను అనుకునేవన్నీ నేను ఊహించి అడిగి అన్ని నాకు తల పుట్టక ముందుకే ఆయనకు తెలుసు. అందుకే ఆ దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. ఇది విషయం అని ధైర్యంగా చెప్పే చక్కని అవకాశం ఉంటుంది. ఒకరికి సువార్త చెప్పినట్టే అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఇస్సాకు తన పాత్ర కరెక్ట్ గా పోషించలేదు. ఇస్సాకు చాలా మంచివాడు. రిబ్కమ్మ చాలా మంచిది, చాలా సౌందర్యవంతురాలు, అందగట్టి. అంటే బాహ్య సౌందర్యాన్ని దేవుడు వివరించట్లేదు, అంతరంగా స్వభావాన్ని వివరిస్తుంది, చెప్తున్నాడు. అయితే అంత చక్కనిది ఈ సొంత తెలివిని, సొంత జ్ఞానాన్ని నమ్ముకొని ఎంతగా బాధను అనుభవించిందో మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం గ్రహించాలి. కాబట్టి మన కుటుంబాలు ఎలా ఉండాలంటే మంచోడే. కానీ ఇస్సాకు కుటుంబంలో ఉన్న ఈ చిన్న చిన్న తేడాలు, తారతమ్యాలు, ఈ యొక్క మరి అంతరాలు మన కుటుంబాల్లో ఉండద్దు. అన్నాదమ్ముళ్ళు అంటే దేవుడు ఏం దర్శనం ఇచ్చిండో అమ్మకి ఇలా చెప్పాడంటే అని మాట్లాడుకోగలగాలి. అది దేవుడు ఎలా నెరవేరుస్తుందని ప్రార్థించగలగాలి. దానికోసం కనిపెట్టుకోగలగాలి. తండ్రి లేడలాగా, తల్లి లేదలాగా. ఈ ఇద్దరు కూడా తల్లి ఏమన్నా ప్రార్థన చేస్తే చేస్తుండొచ్చు, కానీ ఏం ప్రార్థన చేస్తుంది? రాంగ్ అవుతుంది. అది నువ్వు అడగ వెళ్ళి అంత నీకు ఇదిగున్నప్పుడు ప్రభువా మరి ఏం చేయమంటారు? ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు వృద్ధాప్యం లో ఉన్నాడు, నేను నువ్వు తెచ్చే మాంసం దీని, ఆ భోజనం దీని, నేను నీకు దీవిస్తారా అంటుండు. నువ్వేమో నాకు అలా చెప్పావు కదా నాయన. యాకోబు దీవించబడిన వాడు అవుతాడన్నావు కదా, చిన్నవానికి పెద్దోడు దాసుడు అవుతాడన్నావు కదా. మరి ఇప్పుడు ఎలాగా? ఇదేంటి ఇలా జరుగుతుంది? అయ్యా మరలా నాకు చెప్పవా? ఆ రోజు పుట్టక ముందుకే నువ్వు నాకు వాళ్ళ విషయమే చెప్పావు కదా, ఇప్పుడు కూడా చెప్పవా స్వామి అని పాదాలు పట్టుకోవచ్చు కదండి. లేదు. అంత అడిగ వెళ్ళినంత యాక్సెస్ ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయింది రిబ్కమ్మ. అపోహపడింది, భ్రమపడింది, అనవసరంగా లేని కొన్ని తిప్పలను పిల్లలకు కొని తెచ్చిన వాక్యం చెప్తూ ఉంటుంది. భార్య భర్తలంటే అరమరికలు లేని ఒకరి మనసు ఒకరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వీళ్ళ సంగతి, ఈ విషయాలు, వీళ్ళిద్దరి విషయాలు మనకు అర్థమవుతాయి. అలాగే తల్లిదండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వీరి మధ్యలో రిలేషన్ సరిగ్గా లేదు, సరి అయిన సత్సంబంధాలు లేవు, సరి అయిన విధానం లేదు, మాట తీరు ఏమి లేదు. ఏంది వస్తున్నారో ఏంటో అంత అయోమయంగా ఉన్నట్లుగా ఉన్నాయి. అరే నాన్న నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని తల్లేనా అనలేదు. అది చంపుతారు ఏంటి? అది దేవుడు దైవ నిర్ణయం నాన్న, కడుపులో ఉన్నది ఇలా చెప్పాడురా, అందుకే నేను ఇలా చేశాను రా, ఎప్పుడో చెప్పాల్సింది నేను మర్చిపోయాను నాన్న, నన్ను క్షమించురా యేసయ్య, ఇది దైవ నిర్ణయమే కానీ తమ్ముడు చేసింది కాదు, ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు నాన్న దేవుడు, నువ్వు దేవునికి భయపడు, దేవునికి లోబడయ్యా అని చెప్పి అనొచ్చుగా. ఏమి లేదు. మంచి వాళ్ళమైతే సరిపోదండి. జ్ఞానముతో, వివేకముతో, తెలివితో దేవుని మాటలు వినగలగాలి, దర్శనాలు చూడగలగాలి, అవి వివరించి ఇతరులకు చెప్పగలగాలి. తర్వాత అది నీకు జీవితకాలం సరిపోయే అంత ఆశీర్వాదకరమైనది ఆ ప్రవచనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఆలోచించుకుందాం. మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఆలోచించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో మన గ్రహింపు కలుగుతుంది. ఏమని అంటే అసలు ఇస్సాకు ఇలాగ ఇంటి యజమానుడు తాను ఒకరిని ప్రేమించడం, అరే నేను ఆడు నా కొడుకే కదా, వీడు ఆమె కొడుకే కదా అని, ఏంటమ్మాయి నువ్వు ఎప్పుడు చూసినా యాకోబు అంటే యాకోబు వెనకాల ఉంటావు, యాకోబు సపోర్ట్ ఇస్తావు, తప్పు కదా, నేను చూడు ఇద్దరిని ఒకలా చూస్తున్నాను అని చెప్పే దమ్ము లేదుగా.
ఆ విధానమే లేదుగా. అంటే ఎంత మేధావులైనా ఎంత తెలివినోళ్ళైనా వాళ్ళకి కొంచెం జరి ఉంటుంది అని మనకి ఇప్పుడు మనం అలా చేయొద్దు. ఏ కుటుంబం లాగా మనం ఉండదు. ఈ కుటుంబం ఒకరికొకరు సంబంధం లేనట్టుగా ఉంది. పోనీ పగలెళ్ళ ఎవరి గుడారంలో వాళ్ళు ఉన్నా మాట్లాడుకోరా. కాబట్టి మనం గమనించి ఇస్సాకు కుటుంబం మనకు ఆదర్శం మన కళ్ళ ముందు పెట్టుకొని చాలా మన కుటుంబాలు జాగ్రత్తగా అరమరికలు లేని బిడ్డలంగా ఉదయకాల ప్రార్థన ధ్యానంలోనే దేవుడు మనతో ఏం మాట్లాడితే అది మనమందరం కూడా ఒకరికొకరు పంచుకొని ఇంట్లో చెప్పుకొని మనం ఒకరికొకరి ఉద్దేశాలు తెలుసుకొని ఒకరు అర్థం కాకపోతే అర్థం చెప్పుకొని అన్నీ చేస్తే ఆ పిల్లలు ఆరోగ్యకరంగా దేవునికి పని ఒకరికి ఎదుగుతారు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునే పాత్రలు అవుతారు. అలాగే భార్యాభర్తలు కూడా వారిని మరి అలాగే పెంచగలిగితే నిజంగా వాళ్లకు వాళ్ళ కుటుంబాలన్నిటికీ దీవెనకరంగా ఉంటుంది. నేను ఒక్క మాట చెప్తాను, ఒక వ్యక్తి బాగుంటే కుటుంబం బాగుంటుంది, ఒక కుటుంబం బాగుంటే సమాజం సంఘం బాగుంటుంది, సమాజం సంఘం బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయి. ఎక్కడి నుంచి వస్తుందండి? మొదటి మనం ఎవ్వరికి వాళ్ళే. అందుకని ఒక్కొక్కరు భక్తి చేయడం సాధ్యం కాదని అందరు కలిసి చేయాలనే కదా హాస్టల్ ఓపెన్ చేస్తే మేమైతే 100 మంది హాస్టల్ పిల్లలు ఇంకా అంతకంటే ఎక్కువ చేయొచ్చు. అంటే చిన్నప్పుడు ఒకరికొక మనసు కలిసి లేరు, పెద్దయినా భార్యాభర్తల మనసు కలిసి లేరు. అసలు ఏదో నడిపించే పై నాయకులు ఆ దేవుడి యొక్క చేతులకు పరిపూర్ణంగా వీళ్ళు అప్పగించుకోలేదు. అదే కనపడుతుంది కదా. కాబట్టి ఆమె అపోహపడ్డది రిబ్కా. ఈ దర్శనము అప్పుడు దేవుడు చెప్పింది, నేను అందుకేనేమో పిలుస్తున్నాడు ఆశీర్వదిస్తాను రా అని. మా యొక్క మన భర్త గారికి కూడా దేవుడు చెప్పే ఉంటాడు అని ఈమె అపోహపడ్డది. చాటున తన పొరుగు వాడిని దూషించేవాడు కానీ ఆ చాటున ఉండి మాటలు వినిగాని కానీ దరిద్రులు అవుతారని భావించారు. అట్లా వినకూడదు. అది చెడ్డ గుణం చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళకు కూడా ఉంటుంది అనుకోండి. ఎక్కువ శాతం ఆడవాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చెప్తున్న మాట వీళ్ళు చెప్తున్న మాట ఇరుకమ్మ పొరుగమ్మ మాటలు చాటున ఉండి ఉంటారు. ఇక్కడ భర్తే కదా, ఏంటండి వాడికి ఏదో చెప్తున్నారు అని నువ్వు వెళ్ళొచ్చుగా, అవి వెళ్ళొచ్చుగా, వెళ్ళలేదు. ఇప్పుడు చెప్తుంటే విన్నదిగా ఇలాగ చేయాలి నాన్న, ఇలా చేయాలి. అప్పుడైనా పరిగెత్తుకిచ్చింది, ఏమండి ఒకసారి వినండి, ఇది సంగతి అండి, ఇలా తప్పు క్షమించండి, ఇలా జరిగిందండి, మరి ఏం చేయమంటారండి, నాకు ఏం తోచదు, ఈ విషయాలు ఏం నాకు తెలియదు అని చెప్పిందా? ఏమీ లేదు. ఆ పిల్లలంతకే ఉన్నారు, వీళ్ళంతకే ఉన్నారు. యథారాజ తదాప్రజ. వీళ్ళు కూడా అరమరికల్ని సంసారం చేయమని దేవుడు చెప్తే ఏదో గోప్యంగా కొంత దాచుకునే విధానంలో ఉన్నాయి. కాబట్టి అలాంటి స్థితి మనకి ఎవరికి రావద్దని, ఇస్సా కుటుంబం లాగా మనలో ఎవరు ఉండొద్దని, మంచివాళ్ళని ఏ పాపం చేయట్లేదు కానీ దేవునికి ఇబ్బంది కలిగించి బాధ కలిగించి. చూడండి, మన ఆలోచనలే కరెక్ట్ అనుకొని, మన విధానమే కరెక్ట్ అనుకొని, మనకు వచ్చిన ఆలోచనే అది ఇది వాక్యానుసారమైందేనేమో అనుకొని మనం చేస్తే దేవుడి తర్వాత చివాట్లు ఎంత చేస్తే ఏ రేపుకమ్మా ఆ యొక్క కుమారుని పంపారు కానీ మళ్ళా ఆ ప్రేమించి ఆ కుమారుడు పెళ్లి చేసుకున్నాడా లేదా, పెళ్లి చేసుకుని మళ్ళా వస్తాడా ఈ ఎదురు చూసిన దాకా లేనట్టుంది. అది ఎప్పుడో చనిపోయింది. ఎందుకంటే యాకోబు 20 ఏళ్ళు అక్కడ ఉండిపోయాడా, చనిపోయింది. ఇస్సాకు ఉన్నాడు, రేపే తప్ప చచ్చిపోతానని అనుకున్న ఆయన ఇస్సాకు ఉన్నాడు. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వచ్చి కలిసి ఇస్సాకును సమాధి కార్యక్రమం చేసినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. రిబ్కాదైతే రాయబడలేదు, కానీ యాకోబు చెప్తాడు ఇస్సాకు రిబ్కాను పాతి పెట్టారు అని. కాబట్టి ఫలాని గుహలో ఫలాని దగ్గర పాతి పెట్టారని వివరంగా చెప్తాడన్నమాట. మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ భిన్న మనస్తత్వాలు కుటుంబంలో ఉండకూడదు.
అవి కూడా దేవునికి మహిమకరమైనవిగా ఉన్నాయా లేదా? ఆ ఉంటే కూడా అన్ని కలవాలి. దేవుని నువ్వు ఒకలాగా ఆలోచించుకొని నేను ఒకలాగా ఆలోచించుకుంటే కూడా తప్పే అవుతుంది. దేవుడు అంటే నాకు ఇలా అర్థమయ్యాడు, అమ్మ నాకు ఇలా అర్థమయ్యాడు, తండ్రి ఇలా అర్థమయ్యాడు, కుదరదు. అందరికి ఒకలాగే అర్థం అవ్వాలి. అందుకనే ఎఫెసీ 4:11 యేసుక్రీస్తును గురించిన జ్ఞాన విషయములోను విశ్వాస విషయములోను మనమందరం ఏకత్వం పొందాలి. సంపూర్ణుల పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. అది కూడా క్రీస్తు కలిగిన సంపూర్ణమైన అనుభవం కలిగే వరకు మనం అందరం ఎదగాలి అని తర్వాత మీరు చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 15 వరకు చదువు. కాబట్టి భిన్న మనస్తత్వాలు వాక్యంలోనే ఉండబట్టి, అందుకేగా ఆ వాక్యంలోనే నీకు అర్థమైనట్టు చేసి ఇన్ని డినామినేషన్లు అయ్యి. అందుకనే 119వ కీర్తన 160వ వచనం ఏమన్నాడంటే, నీ వాక్య సారాంశం సత్యం అన్నాడు. వాక్యం సత్యమే, కానీ వాక్య సారాంశం సత్యం అన్నాడు. అంటే వాక్యం సత్యం. నేనంట భోజనం అంటే బియ్యం ఉడకబెట్టి ప్లేట్లో వేసుకుంటే భోజనం అవ్వదు, లేకపోతే 4 వంకాయలు కోసి అక్కడ పెడితే భోజనం అవ్వదు. బియ్యం ఉడకబెట్టాలి, అన్నం అవ్వాలి. ఆ వంకాయలు కూర అంటే దాంట్లో 9, 10, 15 మసాలాలు, కారాలు, ఉప్పులు అన్నీ వేసేది కూర అవుతుంది. మళ్ళీ ఈ 2 కూడా వేరువేరుగా భోజనాలు అవ్వవు. 2 కలిపి భోజనం చేస్తే అది నీ శరీరానికి వంటబట్టి ఆ సారము నీ బ్లడ్ గా మార్చి అది నీకు శక్తినిస్తుంది. అదే దేవుడు చెప్పిన మాట. ఈ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చెప్పిన సత్యాలన్నీ, మాటలన్నిటినీ ఒక దాంట్లో వేసి, ఒక గుడ్డలో వేసి పిండితే సారం కిందికి దిగినట్లుగా మనం అందులోని సారాన్ని తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. ఇందులోని సత్యాలు మనకు మన సండే స్కూల్లో నేర్చుకున్న, యవనస్తుల కుడిక నేర్చుకున్న, క్రీడ కుడికలో ఎప్పుడైనా ఎవరైనా నేర్పిన రేపు చాలా మంచిది, ఇంటి కోడలుగా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలాగా ఇంత మటుకే అందులోని ఆ కుటుంబ వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి అది ఎలా ఉందో ఎందుకు రాసి పెట్టాడు దేవుడు. నా పిల్లలే మంచి వాళ్ళే, సత్ప్రవర్తన కలిగిన వారే, కానీ జ్ఞానము లేక నశించిపోతున్నారు. తెలివి లేదు ఆలోచించడానికి. ఎలా ఒకరికొకరు దేవుడు ఎట్లా ఉండమన్నాడో, ఎలా ఉండాలో తినేలేదు వాళ్ళకి. 2 మంచి వాళ్ళే పిల్లలు, యవనస్తులు అంత పెద్దోళ్ళైనా లోకంలో కలిసిపోయి చెడు ఏమీ లేదు. ఒకడు మరి గుడారంలో వసిస్తున్నాడో వేటకెళ్ళి మాంసం చేస్తున్నాడు, ఎంతకన్నా ఏం లేదు. కానీ ఈ తల్లిదండ్రులకు సరి అయిన అవగాహన లేకుండా వేరువేరుగా వాళ్ళని ఉంచుకోవడం, వేరువేరుగా ప్రేమించడం, చెరొకరిని ప్రేమించడం ఏంటంటే అసలు ఇవన్నీ దైవ వ్యతిరేకమైన మనం అలా చేయకుండా. ఒకవేళ చూడండి, ఇక్కడ వీడు ఇస్సాకు యాకోబు ఎర్రని వంటకాలు వండుకొని ఆ దేశత్వం వాడు దానికోసం దేశత్వ హక్కు అమ్మేశాడని వీళ్ళకి ఎప్పటికోగాని తెలియలేదు, తెలిసిందో లేదు. ఇలా ఉంటుందా ఎక్కడైనా? వండకూడదు. అసలు ఏంటో అంత పని చేసావు అన్నట్టు లేదుగా. అందుకని నేను అంటున్నమాట. అలా ఇలాగ కూర కోసం అమ్మేసేవరాని తండ్రిలో తల్లిలో మందలిచ్చినట్టుందా? కోప్పడ్డట్టుందా? లేదు. అంటే అసలు అక్కడ దాకా రాలేదు ఆ విషయాలు. అలా ఉండకూడదు దయచేసి. మన కుటుంబాలు, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబంలో ఉన్న పిల్లల ఒకరికొకరి మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో కానీ ఏ విధమైన అరమరికలు ఉండకుండా ట్రాన్స్పరెంట్ గా తెరవబడిన పుస్తకం లాగా. రాజకీయ నాయకులు అంటారుగా శ్వేతపత్రం అని. అంటే ఒక తెల్లని కాగితం మనలాగా క్లీన్ గా మన జీవితాలు ఉండాలి, మన సాక్ష్యాలు ఉండాలి, మన మాటలు ఉండాలి, మన బతుకులు ఉండాలి. అది దేవుని నామ మహిమ కొరకు మనం ఇంకా బాధపడే కృప దేవుడిస్తాడు. ఎందుకంటే వాడికి భ్రష్టుడైపోయాడు. ఇక్కడేమైనా 20 సంవత్సరాల ప్రార్థనే ఎప్పుడు చేశాడో, ఏం చేశాడో, కంటికి నిద్ర లేకుండా మంచుకు తడిసి ఎండకు తడిసి ఆయన అలాగయ్యాడు. ఇలాగా కదా.
పెళ్లి చేసుకొని వచ్చేయమన్నాడు. 20 ఏళ్ళు అక్కడ ఉండమని. యాకోబు తెలివి లేకుండా చేసినవి ఎన్ని తర్వాత పశ్చాత్తాపడ్డాడు. దేవుని దగ్గర యాకోబు ఏడ్చి మొరపెట్టాడు. ఓకే, మనందరికీ తెలిసే విషయం. కానీ ఇక్కడ దాకా రావద్దు. దేవుడు కష్టాల పాలు అవ్వకుండా ఎన్నో సూత్రాలు, ఎన్నో విషయాలు, ఎన్నో ఆజ్ఞలు మనకు చెప్పాడు. అవి మనం చేస్తే ఎంతగా కష్టాల పాలు అవ్వడం అవసరం ఉండకపోవును. కాబట్టి మనము కూడా మనం వెల్లడి చేసే ఆ కోరికలు కూడా మంచివే. అంత మంచి ఇస్సాకు నేను మాంసపురుదిని నేను జీవిస్తాను, నేను చచ్చిపోయే ముందు అని అనడం ఏం పద్ధతి కానీ అసలు అలానే కదా. కాబట్టి మన మాట, మన కోరిక, మన ప్రవర్తన, మన పద్ధతి ఏ చూసినా శబాష్ అనేలాగా, దేవునికి మహిమకరంగా, ఆయనకు ఆయన మనల్ని ఆశీర్వదించేలాగా, ఆయన దీవెనలకు పాత్రలు అయ్యేలాగా మనం అందరం ఉండాలి. ఈ ఇస్సాకు కుటుంబంలాగా మనం ఉండొద్దు. చిన్న చిన్నవే మరణకరమైన పాపాలేం కాదు, కానీ గలిబిలి రేపి కొన్ని సంవత్సరాలు బిడ్డలు శ్రమల పాలవ్వడానికి, ఒకడేమో ఏకంగా శాపగ్రస్తుడు అవ్వడానికి కారణమైంది. అలా కాకుండా చాలా జాగ్రత్తగా, ఒకరిని దీవిస్తాను, ఒకరిని హెచ్చిస్తానని దేవుడు చెప్తే అయ్యా నువ్వు చెప్పాక మరి నేనేం చేయగలను అని ఊరుకుందనుకో. నేను దేవుడు చెప్పింది మార్చగలనా అనుకుందనుకో. కనీసం వాడిని ఒక పద్ధతిలో నడిపించాలి, వాడికి చెప్పి వాడిని హెచ్చరించాలి, వాడిని పురుకొల్పాలి, జాగ్రత్తగా ఉండమని అట్లా కూడా లేకపోతే ఎలాగండి. కాబట్టి దేవుని విషయంలో కానీ, ఇలా ఒక సంబంధమైన విషయాల్లో కానీ మన పిల్లలు దేవునికి మహిమ తెచ్చు బిడ్డలు కానీ ఆయన రాజ్య వారసులు అయ్యేలాగా అందరినీ, మంచి వారందరినీ జాగ్రత్తగా మనం పెంచుకుందాం. మనం భార్య భర్తల మధ్యలో అరమరికలు లేకుండా దేవుని దగ్గర ఎంత చక్కగా అడిగి నీవు పొందుకునేదానివి. మరి ఏంటి మా మీరు అలా చెప్పితే ఇలాగా మరి అంటున్నాడు ఇస్సాకు గారు, ఏమో ఇప్పుడు నా భర్త పెద్దోని దీవిచ్చేస్తాను అంటున్నాడు, ఏంటయ్యా అని వెళ్ళి పరిగెత్తికి లేసి పాదాలు పట్టుకోవాలి. నువ్వు అడగ వెళ్ళి అంత నీకు యాక్సెస్ ఉందిగా, ఎందుకు అడగలేదు? అడగకుండా లేనిపోయి అన్ని ఎక్కడ చేస్తానండి కదండి. కాబట్టి ఒక్కింత ఆలోచిద్దాం. అలా కాకుండా మనము జాగ్రత్త పడదాం. రాసి పెట్టిందే మనకు ఈ అన్ని వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగినట్లు, బోధ కలిగినట్లు వ్రాయబడి ఉన్నవి అని వాక్యం చెప్తుంది కనుక వీటి వలన మనం పాఠాలు నేర్చుకుందాం. మనం ఒక మరి విధానం నేర్చుకుందాం. ప్రభువును మనం ఎట్లా అర్థం చేసుకోవాలో, ఆయన సన్నిధికి మనం ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఏ సందర్భాలు వెళ్ళాలి, ఏ విధంగా అడగాలి, అలాగే భర్తతోటి మాట్లాడి ఇన్ని రోజులు దేవుడు ఇచ్చిన దర్శనం చెప్పకపోవడం ఎంత తప్పు అవుతుంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని జ్ఞానంగా మనము ప్రవర్తిద్దాం. వాక్య సారాంశం సత్యం, వాక్య సారాంశం గ్రహిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.